నమస్కారం. ఏంది ఆ టైటిల్? మనసులోని కోరికలు తీరే చిన్ని ఉపాయమా? ఏంది అది? ఆ పేపర్ తిట్టి అర్థమైంది. ఎడవారి ఏం లేదబ్బా, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరికలు లేనిది ఎవరికి? కొంతమందికి చదువుకు సంబంధించి, కొంతమందికి చదువు అయిపోయిన వాడికి ఉద్యోగం గురించి, ఇంకా ఉద్యోగం వచ్చిన కూడా ప్రమోషన్, అంటే కోరికలు ఉంటానే ఉంటాయి. అట్నే పెళ్ళిళ్ళు కావాలని, తొందరగా పెళ్ళిళ్ళు కుదరాలని, ఇంకా పిల్లలు, సంతానం, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, పక్షులు అంటే స్వేచ్ఛకు ప్రతిరూపం. స్వేచ్ఛగా రెక్కలతో ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఆ పక్షులకు గనక గింజలు వేస్తూ ఉంటే మీ మనసులోని కోరికలు కూడా అట్నే స్వేచ్ఛ రూపం సంతరించుకుని మీ మనసులోని కోరికలు తొందరగా తీరుతాయి. ఇట్లా పక్షులకి మనం గింజలు వేస్తూ ఉన్నా, అవకాశం ఉన్నప్పుడు పండు ఇస్తూ ఉన్నా, ఏదైనా కాసిన నీళ్లు పెడుతున్నా వనదేవతలు సంతోషిస్తాయంట. వనదేవతలు అంటే ఇంకా ప్రకృతి లేకపోతే మనం ఆడమా? కంటికి కనిపించే శక్తి ఏదో మనం కంట్రోల్ చేస్తుంటలే. అది నమ్మే వాళ్ళకి అబ్బాయి, ఇవన్నీ నమ్మని వాళ్ళకి మనం ఏం చెప్తాం? అందువల్ల ఏంటంటే పక్షులకి గింజలు వేస్తూ ఉండండి. మనం చూస్తూనే ఉంటాం. ఆగస్టు 15కి, జనవరి 26కి ఏదైనా గవర్నమెంట్ ఫంక్షన్లు అయినప్పుడు కలెక్టర్లు, మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు పక్షులు ఎగరేస్తూ ఉంటారు. స్వేచ్ఛ అనేసి, శాంతి అని అంటారులే. శాంతి, స్వేచ్ఛ ముందుగా బట్టి పెడతారులే. వాటిని ముందుగా బట్టి పెట్టి ఒక 2-3 రోజుల నుంచి తర్వాత ఎగరేస్తారు. అదనమాట స్వేచ్ఛ అంటే వాటికి. పిచ్చుకలు తెలుసు కదా, ఈ సెల్ టవర్లు వచ్చిన పాటిగా అసలు ఏడండి కనపడటమే సరిగ్గా అయ్యా కనపడ్డా మీ ఇంటి సమయంలో తిరుగుతున్నాయా అనవాకండి. మంచిది, ఈ వనదేవతకు చాలా ఇష్టం అంట. గింజలే వేస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో పక్షులు పెంచుకునేదానికి అవకాశం ఉందనుకో, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం. ఇది వాయువ్యం సైడ్లో పక్షులు పెంచుకోండి. ఏ పక్షులు పెంచుకోవాలో మనకెట్ట తెలుస్తుంది? మీ ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చాయి, మీకు నచ్చాయి ఒక మాట అనుకొని డిస్కస్ చేసుకొని పెంచుకోండి. మళ్ళీ మీరు తెచ్చిన వాళ్ళకి నచ్చక ఇప్పుడు టేస్ట్లు రకరకాలుగా వల్ల అది పక్షులు పెంచుకునే అవకాశం ఉంటే వాయువ్యం దిశలో పెంచుకోండి. వాటి గింజలు, పండ్లు, నీళ్లు అందిస్తూ ఉండండి. మీకు సర్వదా శుభం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. పితృదేవతలు అంటే పెద్దవాళ్ళు, అంటే ఉండేవాళ్ళు కదలే, పోయినవాళ్ళు. పోయిన పెద్దవాళ్ళు పితృదేవతలు అంటారు. వాళ్ళు కూడా మన ఇటు పక్షుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇటు పక్షులకు ఆహారం గింజలు వేస్తూ ఉంటే వాళ్ళు కూడా సంతోషించి మనం దీవిస్తారని, వాళ్ళు దీవిస్తే మన పనులు తొందరగా అయిపోతాయని ఈ మధ్య చెప్తా వల్ల టీవీలో కూడా పితృదేవతల ఆశీస్సులు ఉంటే మీ పనులు తొందరగా అయిపోతాయో అని. అది పితృదేవత ఆశీస్సుల కోసం కూడా ఈ పనులు చేస్తుండండి. తొందరగా మీ కోరికలు తీరుతాయి. ఇప్పుడు అంతా సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ బలి తిరుగుతుంటారులే. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది ఆయన. ఏమంటే పెళ్ళిళ్ళు, ఈ ఉద్యోగాలు వచ్చిన పాటిగా అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చట్లేదు, అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చట్లేదు. కొలీగులను చూసినట్టు పెళ్లి చూపులు అమ్మాయిలు లేకపోయా. అది ఇంకా అన్నీ ఏదో ఒకటి నచ్చిన పాటికి మళ్ళీ కట్నాలని, కానుకలని. కొంతమంది కట్నం తీసుకోరనుకో, తీసుకున్న మంచోడే అబ్బా, ఆయన కట్నం ఉండాల. ఇట్లా ఏదైనా పెళ్ళికి సంబంధించిన పనులు కానీ గుడి చుట్టూ తిరిగేటప్పుడు అదేం మానపడలేదు, గుడి చుట్టూ తిరగండి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ, ఆయన ఆశీస్సులు వస్తాయి. అట్నే పక్షులు గింజలు కూడా వేస్తూ ఉండండి, తొందరగా పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఏంది ఈ విషయం మీకు ముందే తెలుసా? మీ ఎక్స్పీరియన్స్లు ఏదైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఏదో మాకు తెలిసిన విషయం మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టినాము. ఈ వీడియో చూసిన పాటికి మీరేమన్నా పక్షులకు గింజలు వేసి ఆ తర్వాత మీకు ఏదైనా మంచి జరిగి ఏదైనా తొందరగా పనులు అయినాయి అనుకో, ఆ కామెంట్లో పోస్ట్ చేయండి. మేము కూడా చూసి చదువుకుంటాం. మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. ఎప్పుడు గ్రాఫిక్స్లో పక్షులే కాదు, బయటికి వెళ్ళి ఆకాశంలో పక్షులు, రాత్రిపూట నక్షత్రాలు, చందమామ ఇవి చూస్తూ ఉండాలి, కళ్ళకు మంచిది. అవును, సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ వీడియో మొదట్లో అడగాలనా లాస్ట్లో అడగాలనా? సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నచ్చితే థమ్స్ అప్, నచ్చకపోతే గోధి సోడా. ఇంకేదైనా మీ చెప్పాలనుకుంటే కామెంటు. సరే అయితే ఉంటా, బాయ్.